ఆచి చికెన్ మసాలా. ఉస్మానియా యూనివర్సిటీలోని 300 ఏళ్ల నాటి అడిక్మెట్ మెట్ల బావికి పూర్వ వైభవం వచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై పునరుద్ధరించిన ఈ బావిని ప్రారంభించారు. గతంలో సరైన నిర్వహణ లేక చెత్తా చెదారంతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైన ఈ మెట్ల బావిని ఇప్పుడు ఒక ఆకర్షణీయమైన పబ్లిక్ స్పేస్గా మార్చారు. సాహి సంస్థ గత 3 ఏళ్లుగా పట్టు వదలక శ్రమించి ఈ ప్రాచీన కట్టడాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా బావిలో పేరుకుపోయిన సుమారు 3000 టన్నుల వ్యర్థాలను తొలగించారు. వారసత్వ సంపదను కాపాడుకోవడంలో సంస్థ చూపిన చొరవను మంత్రి జూపల్లి అభినందించారు. ఈ ప్రాజెక్టు కోసం ₹1 కోటి భారీ విరాళాన్ని అందించిన దొడ్ల డైరీ యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పునరుద్ధరణ పనుల్లో సాంకేతిక సహకారం అందించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ కల్పన రమేష్, గ్యాలరిస్ట్ అన్నపూర్ణల సేవలను మంత్రి అభినందించారు. 300 సంవత్సరాల క్రితం కాలానుగుణంగా అది ఒక చెత్త కుండిగా మారిపోయింది. దీన్ని సాహేదన సంస్థ ఈ బావిని రెస్టోర్ చేయడం జరిగింది. దీనిలో నుంచి సుమారుగా 3000 టన్నుల చెత్తను బయటకు తీసి ఈ పురాతనమైన బావిని రెస్టోర్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇట్లాంటివి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే రాష్ట్రం మొత్తంలో గుర్తించినటువంటి 600 బావులు ఇటువంటివి ఇప్పటికే కూడిపోవడం జరిగింది. సో వాటిని రెస్టోర్ చేయాలంటే వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము చాలాసారి వచ్చి క్లీనప్ చేసాము. చాలా దారుణమైన పరిస్థితి. ఆల్మోస్ట్ 3000 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ గార్బేజ్ తీసాము. 70 అడుగుల లోతు ఉన్న బావి, ఆల్మోస్ట్ 30 lakh లీటర్స్ కెపాసిటీ ఉన్న బావి. సో ఇలాంటి బావి వాజ్ కంప్లీట్లీ గార్బేజ్లో కప్పేసి ఉన్నాయి. సో ఇన్ ద క్యాంపస్ వీ నో దట్ 70% ఆఫ్ యూత్ లిటర్ అంటాము. బట్ సో మెనీ యంగ్స్టర్స్ కేమ్ టు హెల్ప్ వాలంటీర్ ఫర్ ద స్టెప్ వెల్. ఇది దాదాపు ఒక 3 year ఎఫర్ట్ అనొచ్చు. దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా దొడ్ల డైరీ ఇస్ గోయింగ్ టు గివ్ అస్ సపోర్ట్. వాళ్ళ దొడ్ల కియోస్క్ కూడా ఇక్కడ పెట్టాలనుకున్నాం. ఎందుకంటే ఇట్ షుడ్ బికమ్ అ స్టూడెంట్ సెంటర్ వేర్ ఇట్ కెన్ బికమ్ సెంటర్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్, స్టూడెంట్ ఇంటరాక్షన్స్ కూడా ఇక్కడ జరగవచ్చు.